కన్నయ్యగూడెం మండలంలోని కంతనపల్లి గ్రామంలో వీధి కుక్క దాడిలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది. గ్రామంలో చిన్నపిల్లలు రోడ్డుపై ఆడుకుంటుండగా ఒక్కసారిగా ఓ వీధి కుక్క చిన్నారిపై దాడి చేసి ముఖంపై తీవ్ర గాయాలు చేసింది. చిన్నారి అరుపులు విని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు వెంటనే బయటికి రావడంతో దాడి చేసిన కుక్క అక్కడి నుంచి పరుగు తీసింది. గాయపడిన చిన్నారిని స్థానికులు వెంటనే ఏటూరు నాగారం స్థానిక వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి పరిస్థితిని గమనించి మెరుగైన చికిత్స కోసం ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కల కారణంగా రోజు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలు గాయాల పాలవుతున్నారని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. నవ్య కంచనపల్లి చిన్నపిల్లల్ని కుక్కలు బాగా కరుస్తానే వాటిని చంపేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. అసలు ఏమైంది, ఎట్లా జరిగింది? అంటే ఇంటి పక్కల పిల్ల దగ్గరికి ఆటో అవడానికి వెళ్తే కుక్కలు కరిచినాయి. వాటిని చంపాలని కోరుకుంటున్నా. అంటే ఎవరైనా చూసిరా కుక్క కరిచేటప్పుడు? అంటే ఎవరు చూడలేదు. రోడ్డు మీద ఏడుస్తుంటే ఉరికాము వెంబడి వెళ్ళి చూస్తే కుక్క కరిచి వెళ్ళిపోతుంది. చంపాలని కోరుకుంటున్నా. నమస్తే, నా పేరు వీరాచార్య అండి. ఏటూరు నాగారం. అది మా ఊళ్ళో వీధి కుక్కల వల్ల జనాలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా పిల్లల్ని కరవడం, దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడడం అవుతున్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు, గ్రామ పంచాయతీ వారు ఏదే విధంగానైనా ఆ కుక్కలని నిర్మూలించి మా ప్రజల యొక్క ప్రాణం కాపాడాలని మా యొక్క విజ్ఞప్తి.